మీరు గోమాంసం తింటారా తినరా? తింటానన్నా. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. తింటాను అన్నాను నేను. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అయితే అవనివ్వండి. మరి హిందువులంతా గోమాంసాన్ని దైవంగా భావించేది. చూడండి, ఒక విషయం అయితే నేను మీకు చెప్తాను. అదేంటంటే నేనైతే ఏం చెప్తానంటే, ఏదైతే మన ఆవు ఇది ఉందో జంతువు ఉందో దాన్ని మీరు జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి. నంబర్ 1. నంబర్ 2, పూర్తిగా నిషేధించండి. నేను మీరు తింటారా అంటే తింటాను అని చెప్పి స్పష్టంగా ఎందుకు చెప్పానంటే, నా ధర్మం నాకైతే నాకు తినే పర్మిషన్ ఇచ్చింది. కానీ నేనేం చేస్తున్నాను, నా హిందూ సోదరుడి యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో ఆ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి నేను దాన్ని తింటాం ఆపుతున్నాను. కానీ నేను ఎంతవరకు ఆపుతాను, ఇంకోళ్ళు ఎంతవరకు ఆపుతారు, అది అవైలబిలిటీ ఉన్నంత వరకు తింటూనే ఉంటారు. కానీ మీరు ఒక తెలిసిన నాగరికత అంటే నేను మానేశాను. కానీ నేను కావాలని చెప్పేసి మీకు ఆన్సర్ ఇచ్చాను. తింటున్నారా అంటే ఎస్ నేను తింటున్నాను అని చెప్పింది. ఎందుకంటే మీరు ఇవాళ ప్రతి చోట కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. మీరు దాన్ని అన్నింటినీ ఎందుకు బ్యాన్ చేయరు? మీరు